నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ కదరా? పట్టుకోరా ఆలోచిస్తున్నాం సార్. గుంజి 2 బైరీలు కొట్టకవాని, గుంజి 2 బైరీలు కొడితే వాడు ఇంకోసారి చేయకూడదు లేకపోతే ఓహో ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామర్దేనా? అదే ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ కూడా మీకు ఒక్క మాట ఎదురు మాట్లాడితే వాడిని అన్నే కింద పడేసి బూటు కాళ్ళతోటి తొక్కి స్టేషన్కి తీసుకుపోయి వాడిని బట్ట డిప్పించి వాడిని హరికాళ్ళ మీద కొడితే వాళ్ళ తాత ముత్తాతలు గుర్తొచ్చేటట్లా కొడుతుండ్రి. డ్యూటీ చేయండి సార్, మీరు డ్యూటీ మీరు చేయండి. ఎందుకంటే వాడు ఎమ్మెల్యే బొమ్మది కానీ, ఎంపీ బొమ్మది కానీ, సీఎం బొమ్మది కూడా కానీ చట్టం వాడి చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు. మీరు ఏం అడిగినరో నాకు తెలియదు, అట జరిగిన ఇష్యూ ఏందో నాకు తెలియదు. కానీ మీరు వాడు కొడుతుంటే మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు సార్? దొబ్బండి, ఎదురు తిరగండి, ఏమవుతుంది? అంటే మీకు జాబ్ పోతుంది, కానీ మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఇట్లా మీరు దెబ్బలు తినడం వారు ఏమవుతుందంటే వేరే ఆటో డ్రైవర్లు కూడా చిల్లరగాళ్ళు కూడా మీరు లోకు అయిపోతారు సార్. ఆడెవడన్నా ఉండకోకో ఏమైనా కేసులు అయితే తర్వాత చూసుకోవచ్చు. ఏముంది మా అంటే సస్పెండ్ చేస్తారు ఒక 3 నెలలో 6 నెలలో. కానీ ఎమ్మెల్యే బామర్దిని కొట్టిండు అని పలానా ఎస్ఐ అని చెప్పి చరిత్ర మొత్తం చెప్పుకుంటారు. భయపడొద్దు సార్, డ్యూటీ చేయండి మీరు. ఉంటా అందరికీ బాయ్.